అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటంటే, మన మాజీ ఎంపీ భరతరామ్ గారు కల్తీ పాలు విషయంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆ తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందువల్లంటే ఏదైనా ఒక సంఘటన జరిగితే దానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఏదో రకంగా సేవ చేయడానికన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎందువల్ల ప్రత్యేకంగా చెప్తున్నానంటే, ఈ కల్తీ పాల విషయం అన్నది ఒక పార్టీకి సంబంధించింది కాదు. ఆ గణేష్ అన్న వ్యక్తి గత 15 సంవత్సరాల నుంచి అతను పాల వ్యాపారం చేసుకుంటున్నాడు. అలాగే సుమారు 150 మంది కుటుంబాలకి అతను పాలు పోస్తున్నాడు. అది ఒక దారుణంగా 16, 17, 18 తారీఖుల్లో ఆ పాలు మిక్స్ అయిపోయి ఈ విధంగా రాజమండ్రి మహానగరంలో ఇంత దుర్ఘటన జరగడం జరిగింది. దానికి వెంటనే ప్రభుత్వం స్పీడ్గా స్పందించింది. అంతకంటే జెట్ స్పీడ్లో మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు తెల్లారుజామున ఎప్పుడైతే తెలిసిందో ఇమీడియట్గా తెల్లారుజామున 4 గంటల నుంచి అతన్ని గణేష్ అన్న వ్యక్తిని ఇంటికి వెళ్ళి ఆయన తీసుకొచ్చి ఎవరాలకి పాలు పోసారని అవన్నీ ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి ఆ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఆ యువతల వైద్యులతోటి ఎప్పటికప్పుడు మాట్లాడి పేషెంట్లు ఎలా ఉన్నారో ఏంటి అని ఎప్పటికప్పుడు ప్రతి గంటకి అప్డేట్ అయితే చేసుకుని ఇతను అంతా ఆలోచించడమే కాకుండా ప్రతిదీ కూడా ఆలోచించడమే కాకుండా అప్డేట్ ఎప్పటికప్పుడే పైకి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయడం గవర్నమెంట్కి. ఆ విధంగా ఆయన అహర్నిశలు కృషి చేస్తే, ఏదోటి సేవ చేయాలని తపన పడి ఆయన చేస్తే దాని మీద మీరు నిందలేయడం సబవా? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మేము ఆ విషయంలో వాసు గారి, మన ఎమ్మెల్యే గారిని అంటే మేము అన్నీ చూస్తున్నాం, గమనిస్తూనే ఉన్నాం. దీన్ని మీరు ప్రభుత్వాన్ని కానీ ఎమ్మెల్యే గారిని కానీ విమర్శించడం చాలా కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీరు వైఎస్ఆర్సీపీ అన్న పార్టీ మీరు ఏ విధంగా వచ్చింది ఈ పార్టీ అన్నది అందరికీ తెలుసు. తండ్రి శవాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయంగా వచ్చిన పార్టీ మీద ఏదో ఓదార్పులు చేసి ఏదో పార్టీని అలా చేసుకుందారనే ఉద్దేశం పార్టీ. ఇంక ఎప్పుడు మీరు పార్టీ ఏ విధంగా వచ్చిందో అదే ఆలోచనలో ఉంటున్నారు తప్పితే, సవరాజకీయాల ఆలోచనలు తప్పితే మీకు వేరే ఆలోచన ఉంటుంలే. ఎంపీ గారు మీకు మరీ చెప్తున్నాం, కూటమిని ప్రభుత్వాన్ని మేము విమర్శించడానికి మీరు సరిపోరు. 24 అవర్స్ కూడా దాటలేదు, వెంటనే ప్రభుత్వం స్పందించింది. ఇమీడియట్లీగా స్పందించి మెరుగైన వైద్యం అందించమని, పిల్లలకి ఇక్కడ సరైన ఆధునిక సదుపాయం లేకపోతే ఇమీడియట్లీగా సిఆర్ఆర్ అనే ఒక ఆధునిక పరికరం తీసుకొచ్చి పిల్లలకి ఇమీడియట్లీగా రెయిన్బో హాస్పిటల్లో ఇమీడియట్లీగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎంత స్పీడ్గా చేశారో చూడండి. అంతేకాదు, దురదృష్టవశాత్తు చనిపోయిన వాళ్ళందరికీ ఇమ్మీడియట్లీగా 24 అవర్స్లోనే 10 lakhs ఎక్స్గ్రేసియా ఇవ్వడం జరిగింది. మీరు ఒక్కసారి గమనించండి. మీరు విమర్శించే టైం ఇది కాదు. ఎందువల్లంటే ఎమ్మెల్యే గారు ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా తపన పడ్డారు, నిజంగా మేమే ఆయన మాటల్లో కానీ మేము అన్ని చూసాం. పిల్లల్ని చూసి చలించిపోయారు. ఆయన చాలా
ఆయన మాతోటి మాట్లాడినప్పుడు కూడా చాలా బాధపడుతూ ఇది చాలా దారుణం అది ఇదని ఆయన ఎంతో దీనంగా వాళ్ళ పేషెంట్ల మీద ఆయన చూస్తుంటే ప్రతి అనుక్షణం మేము చూసాం. ఎందుకు అసెంబ్లీలో మొత్తం అందరికీ కూడా శాసనసభ్యులందరికీ కూడా అక్కడ క్రీడలు జరుగుతుంటే ఈయన ఎందుకంటే ఈయన చాలా ఇంట్రెస్ట్ కూడా ఈయన గేమ్స్ అంటే అటువంటిది వదులుకుని అందరినీ అక్కడున్న పండగ వాతావరణం అవన్నీ వదులుకుని ఆయన 24 hours ఇక్కడే ఉండి పేషెంట్లను అందరినీ దగ్గర చూసుకుని ప్రతి హాస్పిటల్ కలెక్టర్ గారితో అలాగే మెడికల్ ఆఫీసర్ తోటి అందరితోటి ఆయన ప్రతి గంటగా వాళ్ళతో టచ్లో ఉండి ఏ విధంగా చేద్దాం అన్న ఆలోచనతోటి మొత్తం మీరందరూ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, కమిషనర్ గారు కానీ, హెల్త్ ఆఫీసర్ గారు కానీ అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఎక్కడ 50 వార్డులో ఒక మెడికల్ టెస్టులు చేయడానికి అక్కడికి వచ్చి ప్రతి యంత్రాంగం పూర్తిగా కదిలి బ్రహ్మాండంగా చేస్తే మీరు విమర్శించడం తగిన మీ రాజకీయ లబ్ధి దీని మీద ఇంకా ఉంటే వేరే చేసుకుని మీ పార్టీని డెవలప్ చేసుకోండి. అంతేగాని మీరు వ్యక్తిగత విమర్శలు కానీ ఒక కూటమిని కానీ విమర్శించడానికి మీరు సరిపోరు. ఇది మాకు జనసేన పార్టీ ఏదైనా సరే మా నాయకుడు ఎవరైనా సరే మా పార్టీలోనే కాదు కూటమిలో కూడా ఎవరు తప్పు చేసినా ముందు ప్రశ్నించే వ్యక్తి ఎవరైనా అంటే పవన్ కళ్యాణ్ గారే. అటువంటి పార్టీ మా జనసేన పార్టీ. అటువంటిప్పుడు మీరు ఏ విధంగా ఒకసారి గమనించండి, హాస్పిటల్కి వెళ్ళండి. ఇంకో విషయం మీరు గమనించారో లేదో, అప్పటికే వీళ్ళు 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టారు పిల్లల తల్లిదండ్రులు కానీ మామూలు పేషెంట్ల యొక్క సంబంధించిన బంధువులు కానీ అవి కూడా ఇమీడియట్గా వాళ్ళ అకౌంట్లో వేయడానికి కూడా మాట్లాడి అసలు మీ గవర్నమెంట్ ఇటువంటి ఎప్పుడైనా చేశారా? అంత జాగ్రత్తగా అంత కేర్గా చూసుకుని ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ సొంత కుటుంబంలో జరిగినట్టు భావించి ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు ఎటువంటి పనులు మానుకొని వచ్చారు? కమిటీ మీటింగ్లు ఇమీడియట్గా అప్పటికప్పుడే ఆఫ్ చేసుకుని ఇమీడియట్గా వచ్చారా ఆవిడ ఎంపీ గారు? అర్ధరాత్రి వచ్చారు ఆవిడ. మన్నాడు ఉదయాన్నే మొత్తం అన్ని హాస్పిటల్ తిరిగి ఆవిడ స్పీడ్గా చేసింది. అంతేకాదు మా మినిస్టర్ గారు ఎప్పటికప్పుడు దుర్గేష్ గారు ఎప్పుడు ఎంత బిజీలో ఉన్నా సరే ఎప్పటికప్పుడు కలెక్టర్ గారితో, ఎమ్మెల్యే గారితో, మెడికల్ ఆఫీసర్ తోటి అందరితోటి కూడా, ఎస్పీ గారితో అందరితోటి కూడా సంప్రదింపులు జరుగుతూ ఆయన కూడా ఒకటి ఎంత పనులు అనుకుని ఆయన కూడా వచ్చి పరామర్శించడం జరిగింది. ఇంతలాగా ప్రభుత్వ యంత్రాంగం కానీ, నాయకులు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్లు కానీ వీళ్ళందరూ కూడా అంత కేర్ తీసుకుని పేషెంట్లు అందరూ కూడా చేస్తే మీరు విమర్శించడం తగిన. మీరు ఇటువంటి మీ పార్టీ ఏ విధంగా పుట్టిందో అది మైండ్లో తీసేసి ఆ విధంగా కాకుండా ఎప్పుడు కూడా మీ వాదార్పులు శవరాజకీయాలు అవన్నీ మానుకోండి. ఇక నుంచి ఒకప్పుడు పని జరిగింది మీకు, ఇప్పుడు జరగలేదుగా. అందువల్ల ఇక నుంచి వేరే కాన్సెప్ట్ పెట్టుకొని ప్రజలకి మీరు ఏదైనా విమర్శించాలనుకుంటే ఏ విధంగా ఉన్నదో చూపించండి, లేకపోతే సలహాలు ఇవ్వండి. ఆ సలహాలు ఇస్తే ప్రజలకు ఉపయోగపడుద్ది. అంతేగాని ఆ పార్టీని విమర్శిస్తే మీ పార్టీ పెరుగుతుంది అన్నది అవివేకం. అది మాత్రం గుర్తుండించుకోండి. మరొకసారి చెప్తున్నాను, ఎంపీ గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకి కూడా చెప్తున్నాను, ఇది మీరు పార్టీ కోసం మాట్లాడకుండా ప్రజల కోసం మాట్లాడి ఎంపీని కానీ ఎమ్మెల్యేని కానీ విమర్శించడానికి సరిపోదు. మీరు మరొక్కసారి ఆలోచించుకుని మరొకసారి మీరు స్టేట్మెంట్ మార్చుకుని ఇచ్చుకుంటే మంచిది. ప్రజలకి మీరు ఈ విధంగా రాంగ్ ట్రాక్ తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. మరొక్కసారి రాజమండ్రి సిటీ జనసేన పార్టీ తరఫున మేము కోరుతున్నాం. జై జనసేన.